హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు యువర్ స్మేగ్నీల్ కహాన్య. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. డైలీ వర్షం అయితే చూస్తున్నాను. డైలీ చూడకపోయినా 2 days వన్స్ అయితే మాత్రం వర్షం కనిపిస్తూనే ఉంది. బట్ ఈరోజు కూడా వర్షం బాగా పడింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏముంది, రోడ్ అంతా వాటర్తో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత గాలి రాకుండా ఉబ్బరంగా ఆ విధంగా అయితే ఉంటుంది క్లైమేట్. నేను చెన్నైకి వచ్చి ఇప్పటికీ 11.5 years అవుతుంది. నేను ఏ ఫెస్టివల్కి కూడా ఎప్పుడు చెన్నైలో ఉండింది లేదు. ఎప్పుడు నెల్లూరుకే వెళ్ళిపోతూ ఉండేది. ఎందుకంటే క్రిష్ కూడా చిన్న పిల్లాడప్పుడు. ఇప్పుడు క్రిష్ కూడా కొంచెం పెద్దవాడు అవుతున్నాడు. ఇంకా క్లాసెస్ కూడా ఉంటున్నాయి కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఎందుకు ఊరికి వెళ్ళడం అని ఇప్పుడు కొంచెం తగ్గించాను, అన్ని ఫెస్టివల్స్ వెళ్ళకుండా. కాకపోతే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఈ శ్రావణ శుక్రవారం ఏవైతే జరుగుతున్నాయో వరలక్ష్మి వ్రతం, ఈసారి నేను చెన్నైలోనే ఉండిపోయాను. కాబట్టి మా అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో లేడీస్ ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళైతే తాంబూలం తీసుకోవడానికి రమ్మని అయితే పిలిచారు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మీతో కూడా నాది హ్యాపీనెస్ని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ పిలిచింది ఝాన్సీ. చాలా చాలా మంచి అమ్మాయి. మామూలుగా నేను ఎప్పుడు మా ఫ్రెండ్ నాకు పెట్టింది, టిఫిన్ పంపించింది, ఫుడ్ పంపించింది, స్వీట్ అని చూపిస్తాను కదా, సో తనే అనమాట ఝాన్సీ. సో తను ఇచ్చిన తాంబూలం ఫస్ట్ చాలా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ తాంబూలం కదా అది నేను తీసుకోవడం ఇది. సో ఆ తర్వాత సెకండ్ వచ్చేసరికి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. బట్ అప్పుడు నేను ఫోన్ తీసుకువెళ్ళలేదు కాబట్టి ఆ క్లిప్స్ ఏం నా దగ్గర లేవు. ఇది థర్డ్ టైం. ఇది థర్డ్ అనురాధ గారు అని చెప్పేసి మేము ఉంటున్న ఫ్లోర్లోనే ఉంటారు. సో ఆవిడ కూడా పిలిచారు. సో వెళ్ళాను. చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనేది డెకరేట్ చేస్తున్నారు అమ్మవారిని. అన్నీ కూడా నేను మీతో చూపిస్తాను. తర్వాత పాయసం ఇచ్చారు, ఇంకా కాళ్ళకి పసుపు వేయడం, ఇవన్నీ అయితే స్టార్ట్ చేశారు. అయిపోయింది అక్కడ కూడా పూజ. వాళ్ళు ఇచ్చిన తాంబూలం కూడా తీసుకొచ్చిన, అది ఎలా ఉందో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అంటే ఒక్కొక్క తాంబూలం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో నేను తీసుకున్నవి నేను ఎందుకు మీతో ఇలా షేర్ చేస్తున్నానంటే చాలా సింపుల్గా చాలా బాగున్నాయి ఇవి, ఎటువంటి హడావిడి లేకుండా. సో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. రేపు ఎప్పుడైనా నేను ఇలాంటి వ్రతం చేసినప్పుడు ఓకే ఇలా పెట్టాలా, ఓకే ఇలా చేయాలని ఒక ఐడియా వస్తుంది. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. హ్యాండ్లో కర్చీఫ్ ఉండడం వల్ల నేను నెంబర్ మీకు 3 చూపించాను అక్కడ. కాకపోతే ఇది 4th హౌస్. వీళ్ళు కలశాన్ని పెట్టి చాలా బాగా పూజ చేస్తున్నారు. చాలా సింపుల్గా బాగా చేశారనమాట. తినిచ్చిన తాంబూలంలో అయితే మాత్రం ఇక్కడ డిఫరెంట్గా అనిపించింది ఏంటి అంటే కోన్ పెట్టించింది. అండ్ అలాగే ప్లాస్టిక్ బాక్స్ ఏదైతే ఇచ్చిందో ఆ బాక్స్ లోపల పసుపు, కుంకుమ, దారం అండ్ గాజులు కలిపిన ఒక చిన్న ప్యాకెట్ని లోపల కూడా పెట్టించింది. సో తిను ఇలా ఇచ్చిందనమాట తాంబూలం. నెక్స్ట్ 5th హౌస్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ఎంట్రన్స్లోనే ఇలా పెట్టుకున్నారనమాట అమ్మవారిని. హాల్లోని చాలా బాగా డెకరేట్ చేసింది. తినకూడను ఫ్రూట్స్ కానీ పాయసం కానీ అన్నిటినీ దేవుడి ముందు పెట్టారు. సో ప్రసాదం అన్నీ కూడా అనమాట. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ప్రసాదం కూడా అక్కడే ప్లేట్లో పెట్టి ఇచ్చిందనమాట తిను. నేనైతే ఇంటికి తీసుకొచ్చేసాను దాన్ని. తినిచ్చిన తాంబూలం అయితే ఇలా ఉంది. కొబ్బరికాయ, ఇంకా తమలపాకులు, వక్క, పసుపు, కుంకుమ, అరటిపండు, బ్లౌజ్ పీస్ అండ్ అలాగే బ్యాంగిల్స్, పసుపు దారం, కుంకుమ, పసుపు ఇవన్నీ ఇచ్చి, అండ్ ఇక్కడ ఫ్లవర్ లాగా ఉన్న ఒక బ్రాస్ కలర్ టైప్లో ఉన్న ఫ్యాన్సీ టైప్ది అయితే ఇచ్చింది. బాగుంది. అండ్ ఇది కాకుండా ఇవన్నీ దీంట్లో పెట్టి ఒక కవర్లో పెట్టి దీన్ని సపరేట్గా పెట్టిందనమాట. అండ్ ఇంకా ప్రసాదం విషయానికి వస్తే ఇవన్నీ ప్రసాదం అయితే తను ఇచ్చింది. నేను ఇంటికి తీసుకొచ్చేసాను దీన్ని ప్లేట్ని. అండ్ ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ హౌస్కి అయితే నేను వెళ్తున్నాను. సో తను నాకు కొంచెం రీసెంట్గా పరిచయమైన అమ్మాయి అనమాట. సో 1 month బ్యాక్ పరిచయమైన ఫ్రెండ్. తను కూడా చాలా చాలా మంచి అమ్మాయి. అండ్ తన పేరు వచ్చేసరికి తమిళ్. సో తన పేరే తమిళ్. సో తన ఇంటికైతే వచ్చాను. అమ్మవారి విగ్రహం కానీ తను చేసిన పూజ ఇవంతా పూజ అంతా అయిపోయిన లాస్ట్ మూమెంట్లో అయితే నేను వెళ్ళాను. సో తను ఇంటికి వెళ్ళిన పాయసం, వడ, చట్నీ అయితే పెట్టింది, తిన్నాను. అండ్ తను ఇచ్చిన తాంబూలం కూడా తీసుకొచ్చుకున్నాను. సో తను ఎలా పెట్టిందో కూడా చూడండి. సో నేను చూపించిన వాటిలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు కూడా ఇలా
చూపించాను ఎలా ఉంది ఏంటి అని. ఒక్కొక్కరు ఎలా డెకరేట్ చేశారు అమ్మవారిని అన్నీ చెప్పాను. సో నా హ్యాపీనెస్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్స్ మేఘ్నీల్ కహానియా. ఇది ఇవాల్టి వ్లాగ్. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.